అవును, కొంచెం లేట్ అయింది. సినీ ప్రియులందరికీ హాయ్, వెల్కమ్ టు రివ్యూ రూమ్. ఎస్, నేను జస్ట్ ఇప్పుడే అఖండ 2 మూవీ చూసి వచ్చాను. నా ఒపీనియన్ మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ మూవీలో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అనేది మాట్లాడుకుందాం. సినిమా అయితే అద్భుతంగా ఉంది, మన ఎక్స్పెక్టేషన్స్కి ఏం మాత్రం తగ్గకుండా ఉంది. ఫస్ట్ పాజిటివ్ విషయానికి వద్దాం. ఫస్ట్ పాజిటివ్ వచ్చి అఖండ 1 దానికి కంటిన్యూషన్గానే ఈ మూవీ తీశారు. ఏమాత్రం బ్రేక్ లేదు. ఏదైతే మనం ఫస్ట్ మూవీ చూసామో అది ఫస్ట్ హాఫ్ అనుకోవచ్చు, దీని సెకండ్ హాఫ్ అనుకోవచ్చు. మూవీ అయితే అలానే ఉంది. బోయపాటి ఏమాత్రం స్టోరీ దాటి బయటకు వెళ్ళలేదు. అఖండ మూవీ లవర్స్ ఎవరైతే ఉన్నారో ఈ మూవీ వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది. మ్యూజిక్ విషయానికి వస్తే తమను ఏమాత్రం తగ్గలేదు, స్పీకర్స్ని బద్దలు కొట్టేశాడు. ఇంకా బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే బాలయ్య బాబు గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. యాజ్ యూజువల్ అదర కొట్టేశాడు. ఇంకా ఇంటర్వెల్కి ముందు ఒక ఫైట్ మామూలుగా ఉండదు, ఇంకా దాన్ని మాటలో వర్ణించలేము. ఇంటర్వెల్కి ముందనే కాదు, ఇంకా సెకండ్ హాఫ్ నుంచి బాలయ్య బాబు వచ్చిన ప్రతిసారి ఒక ఇంట్రడక్షన్ సీన్ లాగే ఉంటుంది. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే అసలు నెగిటివ్స్ నేను చెప్పను, ఎందుకంటే సినిమా అంత బాగుంది, మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. కంప్లీట్గా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ ఇది. మీ ఫ్యామిలీ అందరితో కలిసి వెళ్ళాలనుకుంటే ది బెస్ట్ మూవీ ఇది. మిస్ అవ్వకుండా ఖచ్చితంగా ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. మీరు పెట్టిన ప్రతి రూపాయికి వర్తీ మూవీ ఇది. కంప్లీట్గా మూవీ మొత్తం ఎంజాయ్ చేస్తారు. 5 స్టార్ రేటింగ్తో అయితే చెప్పలేను, నేను ఈ మూవీకి 10 స్టార్ రేటింగ్తో చెప్దాం అనుకుంటున్నా. 10 స్టార్కి ఇది 9 స్టార్ మూవీ. ఫైనల్గా కంటెంట్ చూడండి, నచ్చితే డూ ఫాలో. లాజిక్లు అడకండి, మ్యాజిక్లు మాత్రమే చూడండి. జై బాలయ్య.